ఇప్పుడు ఫిజియోథెరపీ అంటే ఓన్లీ ఎలక్ట్రోథెరపీ అనుకుంటారు, ఎక్సర్సైజెస్ అనుకుంటారు. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందంటే చాలా కొత్త కొత్త ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి, చాలా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వచ్చేసినాయి ఫిజియోథెరపీలో కూడా. ఇప్పుడు మయోఫేషియల్ రిలీజ్ అవ్వనివ్వండి, ట్రిగర్ పాయింట్ రిలీజ్, సో ఇవన్నీ మయోథెరపీలో వస్తాయి అన్నమాట. సో చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అక్యూట్ పెయిన్స్ లాంటివి వన్ సెషన్లో, వన్ సిట్టింగ్లో క్యూర్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం క్రానిక్ లైక్ ఒక 6 months నుంచి సఫర్ అవుతున్న పెయిన్స్, ఇబ్బందులు ఇలాంటివి ఒక 1 weekలో 10 daysలో సెట్ అయిపోతాయి. సో మయోథెరపీతో పాటు మేము ఎలక్ట్రోథెరపీ చేపిస్తాము. ఎలక్ట్రోథెరపీ అంటే ఐఎఫ్టీ అల్ట్రాసౌండ్ చేపిస్తాము. ఎక్సర్సైజ్ థెరపీ కూడా అన్నీ ఒకే దాంట్లో క్లబ్ చేయకూడదు. ఎక్సర్సైజ్ థెరపీ అంటే కూడా స్ట్రెచ్చింగ్ పార్ట్ ఉంటుంది, స్ట్రెంథనింగ్ పార్ట్ ఉంటుంది, ఓవరాల్గా కోర్ స్ట్రెంథనింగ్ ఉంటుంది. ఇలా ఒక కోర్స్ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మనము వచ్చాక ఏదైనా ఇబ్బందితో వస్తారు, మనము ఆ రూట్ కాజ్ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మజిల్స్ అన్ని చెక్ చేస్తాం. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ ఎక్కడున్నాయి, పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, రూట్ కాజ్ పాయింట్స్ అన్ని మనం చేతులతోటి పాల్పేషన్ చేసి చెక్ చేస్తాం. స్ట్రెంగ్త్ ఏంటంటే అంది వేళ్లతోనే పసిగడతాడండి. హ్యాండ్స్తో పాల్పేషన్ చేసి రూట్ కాజ్ మజిల్ ఎలా ఉంది, ఏ మజిల్లో ప్రాబ్లం ఉంది, మజిల్ టోన్ ఎలా ఉందో చెక్ చేస్తాం. ఫస్ట్ మజిల్ స్వెల్లింగ్ ఉందా, ఇన్ఫ్లమేషన్ ఉందా, టెండర్నెస్ ఉందా, మజిల్లో టైట్నెస్ ఉందా, స్టిఫ్నెస్ ఉందా, ట్రిగర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఫామ్ అయిపోయాయి, వాటి వల్లే పెయిన్ వస్తుంది అనమాట. అలా సార్ ఇవన్నీ ఉంటే ఏంటంటే మస్కులర్ వీక్నెస్ ఉంటుంది అనమాట. బాగా మజిల్ టోన్ ఉండాల్సినంత ఉండదు, చాలా వీక్గా ఉంటుంది మజిల్. సో కొంచెం స్ట్రెస్ వేసినా, చిన్న స్ట్రెయిన్ వేసినా పెయిన్ ట్రిగ్గర్ అయిపోయి చిన్న పని చేసినా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఫస్ట్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి టైట్నెస్ని రెడ్యూస్ చేయాలంటే అందులో ఉండే ట్రిగర్ పాయింట్స్, పెయిన్ పాయింట్స్ హ్యాండ్స్ తోటి రిలీజ్ చేస్తాం. ఇట్ విల్ బి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ పేషెంట్ థ్రెషోల్డ్ని బట్టి మనం ప్రెషర్ అప్లై చేసి లైట్గా కంఫర్టబుల్గా రిలీజ్ చేస్తాం. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఇట్స్ ఆటోఇమ్యూన్ డిజార్డర్. సో వాళ్ళకి బాగా పెరిఫెరల్ జాయింట్స్లో స్టిఫ్నెస్ వచ్చేస్తుంది అనమాట, జాయింట్స్ అన్ని బిగుసుకుపోతాయి. సో వాటికి కూడా ఆ జాయింట్స్లో ఉండే క్యాప్సూల్స్ అవనివ్వండి, జాయింట్ అన్ని రిలీజ్ చేసి, సాఫ్ట్ టిష్యూస్ రిలీజ్ చేసి జాయింట్స్ని ఫ్రీ చేస్తాం అనమాట. ఇదంతా ఏ మిషన్స్ కాదు, ఓన్లీ హ్యాండ్స్ తోటే చేస్తాం. రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తే కొంచెం ఉంటుంది, ఎఫెక్టివ్ ఉండదని కాదు. సో ఇది కూడా దాంట్లో ఒక అప్డేటెడ్ ట్రీట్మెంట్ అనమాట, త్వరగా మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. చేతి వేళ్ళు ఇవి కూడా పట్టుతాయి కదా, అది ఆటోఇమ్యూన్ డిజార్డర్ సార్. అది రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే పెరిఫెరల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ పెరిఫెరల్ జాయింట్స్, తర్వాత అంటే ఈ ఫింగర్ జాయింట్స్, తర్వాత కొంచెం రిస్ట్కి ఎఫెక్ట్ అవుతుంది, ఎల్బోకు, ఇలా పాకుతూ వెళ్తుంది అనమాట. మెయిన్ జాయింట్స్కి స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది అనమాట స్టిఫ్నెస్. సో ముందే కొంచెం వాటిని రిలీజ్ చేసి ఎక్సర్సైజెస్ చేపిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. నాకు తెలియదు బాబు ఇటువంటి వైద్యం ఉంది అని. సార్ ఈ మయోథెరపీ గురించి మాకు తెలియదు సార్. ఈ మయోథెరపీ చాలా మాకు ఎఫెక్టివ్గా ఉంది. మా జాయింట్స్ అన్ని మళ్ళీ నార్మల్ కండిషన్స్కి వస్తున్నాయి. మయోథెరపీ అనేది మీరు ఆథరైజ్డ్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు వస్తున్నాయి సార్, ఇప్పుడు సర్టిఫికేట్ కోర్సెస్ చాలా వస్తున్నాయి. నేను ఆల్మోస్ట్ నాకు 15-14 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నా డిగ్రీ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చాక అప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఉండింది బెంగళూరులో. సో వాళ్ళ దగ్గర డిప్లొమా కోర్స్ చేశాను అనమాట. ఇవన్నీ ఆస్టియోపతి అంటారనమాట. ఆస్టియోపతిలో ఇవన్నీ పార్ట్స్ అనమాట. మయోథెరపీ అవ్వనివ్వండి, ఇంకా చాలా ఉంటాయి, కైరోప్రాక్టిక్ అవ్వనివ్వండి, చాలా ఉంటాయి అనమాట, చిన్న చిన్నవి. ఇలా అంటే ఫస్ట్ మాకు పాల్పేషన్ నేర్పించేవాళ్ళు సార్. మజిల్స్ ఎలా పాల్పేట్ చేయాలి, మజిల్స్ కండిషన్ ఎలా ఉందని నేర్పించేవాళ్ళు. అంటే మజిల్ పాల్పేషన్ నేర్పించేవాళ్ళు, ట్రిగర్ పాయింట్ పాల్పేషన్ నేర్పించేవాళ్ళు. అంటే చిన్న ఒక కాయిన్ని బుక్స్, పేపర్స్ కింద వేసి అది చేతితో పాల్పేట్ చేయడం నేర్పించేవాళ్ళు. అంటే ఆ కాయిన్ ఎగ్జాక్ట్గా ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయాలి. సో సేమ్ మజిల్లో కూడా అలాగే ట్రిగర్స్ ఫామ్ అవుతాయి అనమాట. మనకు ఆ పాల్పేషన్ నేర్చుకోవాలి ఫస్ట్. మజిల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోగలగాలి. టెండర్గా ఉందా, వాపు ఉందా, స్టిఫ్నెస్ ఉందా, డ్రైనెస్ ఉందా. ఆ ఆర్గనైజేషన్లో 3 years నేర్చుకొని వాళ్ళతోటే డిప్లొమా కంప్లీట్ చేసి అక్కడే వర్క్ చేశాను. వాళ్ళ దగ్గర 3 years వర్క్ చేసి ఇంకా నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక 10 years నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. న్యూరో ఫిజిషియన్ చూపించుకుంటే క్లస్టర్ హెడ్ఏక్ అని చెప్పి ఫైల్ క్లోజ్ చేసేసారు. కిరణ్ గారి దగ్గరికి వచ్చాక ఆయన చేతి వేళ్లతో పట్టుకుని బ్రెయిన్ మీద ఏంటి కిరణ్ గారు మీరు ఏం చేస్తున్నారండి, ఏదన్నా నాకేమన్నా ఓల్డ్ ఏజ్ లో ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమని జోక్ చేసేవాడిని. క్లియర్ చేయడం వల్ల నాకు కంటి సైట్ కనపడింది. కళ్ళు మసకగా ఉండేవి, ఆ మసక పోయి లక్షణం స్పష్టంగా కనపడేది. జనరల్ మెకానికల్ హెడేక్ మీకు అప్పుడు వచ్చింది. సో
సో హెడేక్ ఏంటంటే మీకు మన స్కల్ మీద మెనింజెస్ అని ఉంటాయి, ఆ లేయర్స్ ఉంటాయి, సాఫ్ట్ టిష్యూ లేయర్స్ స్కల్ పైన. మీకుండే స్ట్రెస్ వల్ల మీరు ఐటీ వర్క్ చేస్తారు, సో కంటిన్యూగా ల్యాప్టాప్ చూడడము, ఏసీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు మీరు. సో ఆ ప్రెషర్ పాయింట్స్ ఫామ్ అయిపోయి ఉంటాయి ఆ మెనింజెస్లో. దానివల్ల మీ నెక్ స్టిఫ్నెస్, ఇవన్నీ స్టిఫ్నెస్ ఉండడం వల్ల కొంచెం మీ ఐ సైట్ మీద కూడా అది ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ ప్రెషర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ బిగుసుకుపోయాయి, అవి మీకు అప్పుడు రిలీజ్ చేశాను. రిలీజ్ చేస్తే కొంచెం మీ ఐస్ మీద కూడా ప్రెషర్ తగ్గి మీకు విజన్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకసారి ఏంటంటే మా కో బ్రదర్ అని విజయవాడ డిఎంహెచ్, ఆయనకి ఒకసారి చిన్న మజిల్ పట్టేసినప్పుడు కిరణ్ గారు చేసినప్పుడు ఇది చాలా రేర్ స్కిల్ అని సర్టిఫికేషన్ కూడా ఇచ్చారు. సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. చాలా మంది ఫిజియోస్, అందరు ఫిజియోస్ నేను చెప్పేది ఏంటంటే అప్డేట్ అవ్వండి, అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ నేర్చుకోండి. సో డెఫినెట్లీ వీ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్ ఫర్ ద పేషెంట్స్. హైడ్రోసిల్ దాన్ని కూడా మయోథెరపీతో మనం క్యూర్ చేయొచ్చు అని అన్నారు. మనకి వాటి వల్ల ఇంటర్నల్గా ఏదైనా సిస్ట్ లాంటిది ఇలాంటివి ఉన్నప్పుడు ఆ చుట్టూ ఉండే మజిల్స్ చాలా స్టిఫ్ అయిపోయి పెయిన్ వచ్చేస్తుంది అనమాట. పేషెంట్కి చాలా ఇబ్బంది అనిపిస్తుంటుంది. సో మనం కంప్లీట్గా ఇది అని కాదు, కానీ డెఫినెట్గా పేషెంట్ మనం వీ కెన్ గివ్ రిలీఫ్. ఆ చుట్టూ ఉండే మజిల్స్ని మనం ఫ్రీ చేయొచ్చు. ఎక్కడైతే ఆ సిస్ట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అంటే డైరెక్ట్గా దాన్ని ట్రీట్ చేయలేం మనం, వీ షుడ్ నాట్ టచ్ ఇట్, బట్ ఆ చుట్టూ ఉండే పెరిఫెరల్గా ఉండే మజిల్స్ని స్టిఫ్ అయిపోయాయా, ఎలా ఉన్నాయా, కొంచెం ఆ పెయిన్ ఇంటెన్స్ని మనం తగ్గించగలుగుతాం. పేషెంట్కి హెల్ప్ అవుతుంది, అది చాలా హెల్ప్. ఇప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు మీకు ఫిజియోథెరపీ చేయించుకోండి అని ప్రిఫర్ చేస్తే మేము చూస్తాం కదా అని ఏంటి మీ కాన్ఫిడెన్స్? సార్ ఇప్పుడు మోస్ట్లీ అంటే ఎవరు తప్పుగా అనుకోవద్దండి, మీరు మాకు పెద్ద పెద్ద డాక్టర్స్, ఆర్థోపెడిషియన్స్ కానీ, న్యూరో సర్జన్స్ కానీ, పెద్ద పెద్ద డాక్టర్స్ హు ఆర్ మాకు ఫిజియోకు రెఫర్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా ప్రొఫెషన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఫిజియో డాక్టర్స్కి రెఫర్ చేస్తున్నారు చాలా మంది పేషెంట్స్ని. బట్ నా ఒకటే ఒక రిక్వెస్ట్, మీరు డైరెక్ట్గా ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ అని అలా రాసి పంపించేస్తున్నారు ప్రిస్క్రిప్షన్స్ మీద, దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఫిజియోథెరపీ ఇప్పుడు చాలా అప్డేట్ అయింది, చాలా చాలా ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. మయోఫేషియల్ రిలీజ్ అవ్వనివ్వండి, మయోథెరపీ అవ్వనివ్వండి, ట్రిగర్ పాయింట్ రిలీజ్ అవ్వనివ్వండి, కనీసివ్ టేపింగ్ అవ్వనివ్వండి, ఎర్గనామిక్స్ అవ్వనివ్వండి, చాలా చాలా డెవలప్ అయింది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ మ్యానిపులేట్ అయిపోతున్నాడు. జస్ట్ వచ్చేసి క్లినిక్ వచ్చేసి నాకు ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ మట్టుకే పెట్టండి, దే ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ అప్డేటెడ్ ట్రీట్మెంట్స్. పేషెంట్కి చాలా నష్టం జరుగుతుంది ఇక్కడ. పేషెంట్ కూడా డాక్టర్స్ ఏంటంటే జస్ట్ ఫిజియోథెరపీ అని రిఫర్ చేసి పంపించండి, స్పెసిఫిక్గా ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ ఇది ఒక్కటే కాదు, ఫిజియో చాలా ఉంది, ఫిజియోథెరపీ అని రాసి పంపించండి, మీరు పేషెంట్కి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మాకు ఫిజియోథెరపీ అని రాసి పంపిస్తే వన్స్ పేషెంట్ మా దగ్గరికి వస్తే మేము ప్రాపర్గా అసెస్ చేస్తాము, ప్రాపర్గా డయాగ్నోస్ చేస్తాము. పేషెంట్కి ఏ ఏ ట్రీట్మెంట్స్ మా దగ్గర హెల్ప్ అవుతాయో, ఎక్సర్సైజ్ థెరపీ అవ్వనివ్వండి, మయోథెరపీ అవ్వనివ్వండి, మయోఫేషియల్ రిలీజ్ అవ్వనివ్వండి, ఎలక్ట్రోథెరపీ అవ్వనివ్వండి, డెఫినెట్గా పేషెంట్కి ఏ ఏ ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయో అవన్నీ మేము చేస్తాము. సో ఓన్లీ ఐఎఫ్టి అల్ట్రాసౌండ్ ఒక్కటే వాడేస్తే పేషెంట్కి తక్కువ అవ్వదు. పేషెంట్ ఎక్సర్సైజ్ చేయాలి మా దగ్గర, ఎక్కడైతే ఏ మజిల్స్లో ప్రాబ్లం ఉందో ఆ మజిల్స్ రిలీజ్ చేయించుకోవాలి, స్ట్రెంగ్త్ పెంచుకోవాలి బేసిక్గా. సార్ అందరికీ ఏం చెప్తున్నానంటే సార్, పెయిన్స్ నెగ్లెక్ట్ చేయకండి. సో జస్ట్ పెయిన్ కిల్లర్ తీసుకోవడము, మజిల్ రిలాక్సెంట్స్ మట్టుకే తీసుకోవడం. కిరణ్ గారు అసలు టాబ్లెట్ వేయడానికి ఒప్పుకోడు. యా సార్, సెన్సిటివ్గా మీకు బాగా పెయిన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ పెయిన్ కిల్లర్స్ హెల్ప్ తీసుకోవచ్చు. కాకపోతే మీ ఫోకస్ అంతా రండి ఫిజియో చేయించుకోండి, మీకు వితౌట్ మెడిసిన్స్ మీకు పెయిన్ తగ్గిస్తాము. డెఫినెట్గా ఎక్సర్సైజెస్, పెయిన్ కేర్ ఎక్సర్సైజెస్ మీకు నేర్పిస్తాము. సో మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో మీరు మళ్ళీ మళ్ళీ రీఅక్కర్ అవ్వకుండా మీకు ప్రాబ్లమ్స్, మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు L4 L5 డిస్క్ నొప్పులు ఉంటాయి, అది ఇమీడియట్ గా చూపించుకుని ఎప్పుడెప్పుడు సాల్వ్ చేసుకోకుండా వదిలేస్తే పాతబడిపోయి మెల్లగా ఈ డిస్క్ బల్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అవుతాయి సార్, వర్సన్ అవుతాయి కండిషన్స్. మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తే అంత ఎక్కువ స్ప్రెడ్ అయిపోతుంది ప్రాబ్లము. సో మీ మజిల్స్ చాలా స్టిఫ్ టైట్ అయిపోతాయి. సో ఫస్ట్ అక్యూట్గా పెయిన్ తక్కువ ఉన్నప్పుడే డెఫినెట్గా మీరు కేర్ తీసుకోవాలి, మీ బాడీలో ఏం జరుగుతుందో మీరు పట్టించుకోవాలి. ఖచ్చితంగా ఇనిషియల్ స్టేజెస్లోనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి, మీకు చాలా త్వరగా నయం అయిపోతుంది. సో డెఫినెట్లీ ఫిజియోకి రండి. ఉట్టి పెయిన్ కిల్లర్స్ వీటి వల్ల మీకు మీ స్ట్రెంగ్త్ అనేది పెరగదు. సో పెయిన్ కిల్లర్స్ ఇట్స్ ఎ టెంపరీ రిలీఫ్. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్.
సో డెఫినెట్గా ఎక్సర్సైజెస్ మట్టుకే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వగలుగుతాయి. ఓకే. సో మీరు ఎక్సర్సైజెస్ చేస్తే మీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఫస్ట్ ఒక ఫిజియో సూపర్విజన్లో రండి, ఫిజియో సూపర్విజన్లో మంచి మంచి ఎక్సర్సైజెస్ చేసుకోండి. అప్డేటెడ్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ కూడా మనకు అవైలబిలిటీ అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని చేసుకొని ఎక్సర్సైజ్ నేర్చుకోండి. డెఫినెట్లీ ఎవ్రీ పర్సన్ డేలో కంపల్సరీ మనం ఒక పూట అన్నం ఎలా తింటాం, పొద్దున మధ్యాహ్నం రాత్రి, ఒక పూట మీరు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. చేసుకుంటే డెఫినెట్గా మీరు మీ ఏజింగ్ని మీరు ప్రివెంట్ చేసుకుంటారు. మీ పెయిన్స్, మీ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. జస్ట్ మెడిసిన్స్ ఒక పెయిన్ కిల్లర్ ఒక్కటి వేసుకుంటే మీ స్ట్రెంగ్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అవ్వదు, ఇంకా మీ సిచ్యువేషన్ ఇంకా వర్సన్ అవుతూ ఉంటుంది డే బై డే. 58-60 దాటిన వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? జీరాటిక్ కేర్ కంపల్సరీ తీసుకోవాలి. మీ ఏజింగ్ని మీరు ఓవర్కమ్ చేయగలగాలి. సో అది మీకు కంపల్సరీ ఎక్సర్సైజ్ తోటే పాసిబుల్ అవుతుంది. మీ డేలో ఒక కార్డియో ఎక్సర్సైజ్ ఏదైనా, ఒక మస్కులర్ ఎక్సర్సైజ్ ఏదైనా, అండ్ మీ ఇంటేక్, మీ ప్రోటీన్ ఇంటేక్, ఈ మూడు మీరు కేర్ తీసుకుంటే డెఫినెట్గా మీ ఏజ్ని మీరు విన్ చేస్తారు. మీ స్ట్రెంగ్త్ మీకు ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫ్లెక్సిబిలిటీ మీరు కాపాడుకోగలుగుతారు. మా ఇంట్లోనే పెద్దవాళ్ళు కిరణ్ గారి దగ్గర చేపించాను. వాళ్ళు అన్నారు చేస్తుంటే వీ కెన్ ఫీల్ దట్ రిలీవ్ పెయిన్. మా ఇంట్లో నుంచి వచ్చిన నాకు ఒక్కటి కూడా ఫెయిల్యూర్ లేదు. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. మోస్ట్లీ కమర్షియల్ గా ఉండను. నా దగ్గరికి వస్తే పేషెంట్ కి తగ్గాలి, ఎంతో కొంత చేంజెస్ పేషెంట్ లో తీసుకురావాలి, మన చేతనైనంత చెయ్యాలని చూస్తాను. సో అందుబాటు ప్రైస్ లోనే చాలా రీజనబుల్ గా చార్జ్ చేస్తాను సార్. ఏంటి పట్టి ఏంటి అది? కైనసివ్ టేపింగ్ చేశాం సార్. సార్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ అయినా అయినా సో సడన్ గా వాళ్ళ ప్రాక్టీస్ లో కానీ ఎక్కడైనా ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్, సడన్ గా అవుతాయి. నెక్స్ట్ డే వాళ్ళు పర్ఫామ్ చేయాలి, వాళ్ళు గేమ్ అన్న ఆడాలి, డాన్స్ వాళ్ళు షో అని ఇవ్వాలి. సో నా దగ్గరికి వస్తారు మన కూచిపూడి డాన్సర్ వాళ్ళు వస్తారు. ప్రాక్టీస్ అప్పుడు ఎక్కడో చోట నీ దగ్గర ఎక్కడో చోట వాళ్ళకు ప్రాబ్లం వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డే షో ఉంటుంది, పెయిన్ వాళ్ళు తట్టుకొని. సో అలాంటి వాళ్ళకి మేము కైనసివ్ టేపింగ్ చేస్తాం అనమాట. కైనసివ్ టేపింగ్ అంటే ఒక ఎక్స్టర్నల్ మజిల్ లాగా బాడీకి అది హెల్ప్ అవుతుంది. సో ఏ మజిల్ అయితే ఎఫెక్ట్ అయిందో ఆ మజిల్కి ఎక్స్టర్నల్ సపోర్ట్ అనమాట కైనసివ్ టేపింగ్. సో ఆ టేపింగ్ చేసిన తర్వాత దే కెన్ పర్ఫార్మ్ నార్మల్లీ. సో అది వాళ్ళకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయాక మళ్ళీ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు కంటిన్యూ చేయించుకోవాలి. కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఒక ఫిజియో యాజ్ ఎ ఫ్రెషర్ బయటకు వచ్చాక బాగా నేర్చుకోండి. ట్రై టు లర్న్ మోర్ స్కిల్స్, ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్. బాగా నేర్చుకోండి. ఇప్పుడు మేము చదివేప్పుడు ఇంత సర్టిఫికేషన్ కోర్సెస్, ఇన్ని అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో లేవు. ఇప్పుడు చాలా అప్డేట్ అవుతుంది, చాలా అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. అవన్నీ నేర్చుకోండి యాజ్ ఎ ఫ్రెషర్. మీ ఫోకస్ అంతా లర్నింగ్ మీద పెట్టండి, మీ స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఆ తర్వాత యూ కెన్ మీ కెరీర్లో చాలా రాక్ చేస్తారు. మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మీ బిజినెస్ యాడ్స్, బిజినెస్ ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి. విజయ డిజిటల్ మార్కెటింగ్ 9281456734.